ఎప్పుడూ కూడా నాకు నేను చావాలి, చస్తాను, చచ్చిపోవాలి అనే పదాలు నువ్వు వాడొద్దు. ఎందుకంటే నీతో నాకు పని ఉంది. ఒకవేళ పని లేకపోతే నువ్వు చావాల్సిన అవసరంలా, నేనే చావగొడతా. హలో, ఏం టెన్షన్ పడొద్దు. నీతో పనేం లేదనుకో, నాకు ఇంకా వేస్ట్ అనుకో. ఎందుకు నువ్వు భూమి మీద బరువు దండగా తీసేస్తా. నిన్ను లేపేయటం పెద్ద చాకిరా అయింది నాకు. అట్టంటే అయిపోతావు నువ్వు. నడుస్తానే బోర్ల పడతావు, కూర్చొనే బోర్ల పడతావు, లేకపోతే పడకలోనే గుట్టుకుమంటావు. ఎంతసేపు నిన్ను తీయటం నాకేం పెద్ద చాకిరా అయింది. కానీ నీ బాధ్యతలు ఉన్నాయి కనుకనే నిన్ను బతకనిస్తున్నా. ఇన్ని బాధలు నీ చుట్టుముట్టినా కూడా నిన్ను నేను పరీక్షించి చూస్తున్నా. ఈ శోధనల నడుమ, ఈ పోరాటాల నడుమ నువ్వు ఎలా నిలదొక్కుతావో, ఎలా సాధిస్తావో, నేను నీకు అప్పగించిన బాధ్యతలు నువ్వు ఎలా నెరవేరుస్తావో ఆమూలాగ్రం నిన్ను పరిశీలిస్తున్నా. మళ్ళీ నా కుమారుడి గురించి నీకు చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. నా అపోస్తలుల గురించి నీకు చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. నా భక్తుల గురించి నీకు చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. ఇదిగో నా చిత్తమును నెరవేర్చడానికి, నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని నిందలు మోసారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కన్నీళ్లు గార్చారో. అయినా పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా చావాలనుకోలేదు, చావు కోరలేదు. ఏటికి ఎదిరిది పోరాడి గెలిచి నిలిచి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చి వీరులయ్యారు నా బిడ్డలు. నీవు కూడా అలా కావాలి.